ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పింకీ ఆంధ్ర రుచులు. ఈరోజు మనం చేయబోయేది ది మోస్ట్ హెల్దీయెస్ట్ పౌడర్, ఐరన్తో ఫిల్ అయిన పౌడర్, మునగాకు కరివేపాకుతో చేసుకున్న పౌడర్ అనమాట. ఇవి ముందు నేను బాగా ఎండలో ఎండబెట్టుకున్నాను. ఎండలో కాకపోయినా మీరు అవెన్లో అయినా పెట్టుకుని డ్రై చేసుకోవచ్చు. నేను ఊరికినే పెనంలో వేసుకుని ఊరికి అలాగ ఒక్కసారి ఇచ్చేసుకున్నాను. ఇంకా ఏదైనా నీరు గట్రా ఉంటే ఇది అయిపోతుంది అనేసి, మాయిశ్చర్ అది ఉంటే బాగా అబ్జార్బ్ అయిపోతుందని. చూసారా శబ్దం ఎలా వస్తుందో? దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను, అవన్నీ చూసి ఫాలో అయిపోండి. ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట. తర్వాత మనకు కావాల్సింది కాస్త చింతపండు, పసుపు, ఉప్పు, రుచికి సరిపడా. అన్నీ దోరగా వేయించేసుకున్నానండి. నేను వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ముందు అవి చల్లారేక వీటిని మిక్సీ చేసేసుకున్నాను. దాని తర్వాత కొంచెం ఇలా మొరగా చేసుకున్నారనుకోండి, మీకు తినడానికి బాగా టేస్టీగా బాగుంటుంది అన్నమాట. దాని తర్వాత ఆకులు కూడా మిక్సీ చేసేసుకున్నాను. చూసారా, ఇది చాలా హెల్తీ అండి. రోజు నెయ్యి వేసుకుని ఒక ముద్ద తిన్నారంటే మీకు ఐరన్ డెఫిషియన్సీ అనేది బాగా తగ్గుతుంది. ఇప్పుడు ఈ కలిపేసుకోండి. 2 పొడులు కలిపేసుకొని ముందు మనం అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆకులతో చేసుకుంది కూడా. ఉప్పు నేను లాస్ట్లోనే వేసానండి, ఎందుకంటే మనం మిక్సీలో వేస్తే ఇది ముద్దగా వచ్చేస్తుంది, అందుకనేసి వేసాను. ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఇది కనీసం 1 నెల, 2 నెలలు, 3 నెలలైనా నిలవ ఉంటుందండి. ఏం కాదు. చక్కగా రోజు ఒక ముద్ద అన్నంలో వేసుకుని అలా కాస్త నెయ్యి వేసుకుని కలుపుకొని తిన్నారంటే చాలు. థ్యాంక్ యూ.